సలార్ మూవీ మీరు అందరు చూసే ఉంటారు. ఈ లొకేషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఈ లొకేషన్లోనే సలార్ మూవీ మొత్తం ఇక్కడే జరిగింది. సో వారు ఎంత బాగా కనిపిస్తుందో ఒకసారి చూడండి మీరు. సో ప్రభాస్ బైక్ ముందు వెళ్తూ ఉంటుంది. సో వెనకాల నుంచి డంపర్ వస్తూ ఉంటుంది. సో సేమ్ ఇట్లనే వస్తూ ఉంటుంది. ఎన్ని ట్రిప్పులు కొట్టాడు అనేది కూడా ఇక్కడ మాకు ట్రిప్పెన్ ఉంటాడు. ట్రిప్పెన్ షెల్టర్ ఇదే. అతను మనం ఏ బండి వెళ్తుంది బండి నెంబర్ తీసుకొని మన పేరు రాసేసుకొని అందులో ట్రిప్పులు వేస్తారు. ఈ డంపర్ మీదేనా? ఈ డంపర్ వచ్చేసి మన సింగరేణిలో 100 టన్ డంపర్ అంటారు దీన్ని. ఓకే. దీని కెపాసిటీ 100 టన్స్ను అవలీలగా మనల్ని తీసుకొచ్చేస్తుంది. లోపల మట్టి కానీ కోల్ బొగ్గు కానీ లోపల షావల్తో మనకు లోడింగ్ చేసిన తర్వాత దీన్ని బొగ్గు అయితేనేమో క్రషర్లో వస్తాం, మట్టి బండా సేల్ అయితేనేమో మనం డంప్ యార్డ్లో వస్తాం. ఓకే. అంటే వెహికల్ ఎవరో తీస్తారు అంటే చూద్దాం పదన్న. సలార్ మూవీ మీరు అందరు చూసే ఉంటారు. సో ప్రభాస్ బైక్ ముందు వెళ్తూ ఉంటుంది. సో వెనకాల నుంచి డంపర్ వస్తూ ఉంటుంది. సో సేమ్ ఇట్లనే వస్తూ ఉంటుంది. సో డంపర్ వస్తూ ఉంది చూడురి. అంటే మాకు సేఫ్టీ రూల్స్ అన్నీ ఏవైతే ఉంటాయో ఆ సేఫ్టీకి సంబంధించినవి ఈ మిషనరీ మేము మిషన్ ఎక్కేటప్పుడు తప్పకుండా ఈ మిషన్ కండిషన్ చూసుకుంటాం. బ్యాక్ షిఫ్ట్ రిపోర్ట్ తీసుకున్న తర్వాతనే మిషన్ మొత్తం చెక్ చేసుకుంటాము. ఆయిల్స్ ఉన్నాయా, వాటర్ ఉన్నాయా అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే మేము మిషన్ ఎక్కి స్టార్ట్ చేసేయడం జరుగుతుంది. ఈ డంపర్లా క్వారీకి వెళ్ళబోతున్నాం. సో మనం కూడా ఎక్కేద్దాం పదండి. సో మొత్తానికైతే మనం డంపర్లకు ఎక్కేసినాం. ఇప్పుడు క్వారీ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో మంచిగా తీసుకెళ్తావానా? తప్పకుండా. ఓకే. మొత్తం వెళ్ళేటప్పుడు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? డన్. ఓకేనా. మా యాజమాన్యం ఏదైతే మాకు చెప్పిందో ఓకే ఆ రూల్స్ మేము ఫస్ట్ సేఫ్టీ అనేది మేము ముందు పాటిస్తాం. సేఫ్టీ అనేది మాకు హెల్మెట్ ఉండాల్సిందే, ఓకే, డ్రెస్ ఉండాలి, షూ ఉండాలి, ఓకే, రేడియం జాకెట్ కూడా ఉండాలి యాక్చువల్గా తప్పకుండా. మా కంపెనీ ఏదైతే సేఫ్టీ చెప్తుందో ఆ సేఫ్టీ ప్రకారమే మేము బండి ఎక్కే ముందు కూడా ఇందాక కూడా మీరు చూసారు కదా, మేము బండిని చెక్ చేసుకుంటాము, బ్యాక్ షిఫ్ట్ రిపోర్ట్ తీసుకుంటాము, ఆయిల్స్ కానీ బండికి ఏమేమి టైర్లో ఎయిర్ ఉందా లేదా మిగతా అన్ని చెక్ చేసుకొని మా పై అధికారులు మా సూపర్వైజర్లు చెప్పినట్టుగా మేము ఫాలో అవుతాం. ఓకే అన్న. సో వెళ్ళిపోతుంది డంపర్. ఒకసారి ముందు కూడా చూద్దాం మనం ఎంత హైట్లో ఉన్నాం. ఒకసారి చూడండి మీరు, చాలా హైట్లో ఉన్నాం మనం. ఓకే. ఈ డంపర్ 100 టన్ను, ఇందులో 100 టన్నుల ఓబీ కూడా వెళ్తుంది. ఓకే. 100 టన్నులు. ఓకే. ఇది నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందన్న? మాకు కంపెనీ ముందు హెవీ లైసెన్స్ ఉన్న వాళ్ళకి, ఓకే, ఇంటర్నల్ వాళ్ళకి మాత్రమే ఓకే మాకు ట్రైనింగ్ ఇస్తుంది. అంటే ముందు ఎగ్జామ్ పెడుతుంది. ఓకే. ఏంటంటే మనకు హెవీ లైసెన్స్ ఉన్నట్లయితే రిటర్న్, ఓరల్, తర్వాత ఫీల్డ్ ఉంటారంట. ఫస్ట్ లారీ టెస్ట్ డ్రైవింగ్ పెడుతుంది. ఓకే. అంటే హెవీ వెహికల్ వచ్చారా అని? వచ్చారా. ఓకే. అందులో పాస్ అయిన వాళ్ళకి ఆపరేటర్గా సెలెక్ట్ చేస్తారు. ఓకే. తర్వాత ఎలా ఉంటుందంటే మళ్ళీ మాకు టీటీసీ ఉంటుంది. టీటీసీలో 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ఓకే. తర్వాత 3 నెలలు ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే. ఈ ఎక్విప్మెంట్ మీద. ఓకే. అది నేర్చుకున్న తర్వాతనే మాకు ఈ పనిలోకి మేము వస్తుంటాం. ఓకే.
ముందు సేఫ్టీ ఫస్ట్, అంటే రక్షణ మొదలు, అంటే రక్షణ ప్రథమం, రక్షణ ఎల్లప్పుడు, రక్షణ చివరి వరకు అనేది ఉంటుంది. రెండోది ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం. ఇదే సింగరేణి స్ఫూర్తి. ఇది మన సింగరేణిలో ఉన్నటువంటి మొట్టమొదటి నినాదం. సో ఈ నుంచి ఎన్ని కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలన్నా క్వారీ దగ్గరికి? అట్లీస్ట్ 3 కిలోమీటర్లు ఉంటుంది. 3 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే. అంటే ఇది హెవీ వెహికల్ కాబట్టి యూటర్న్స్ దగ్గర ఈడ చాలా కష్టం అయిపోతుంది కదా. దానికి తగినటువంటి రోడ్లు ఉంటాయి. ఓకే. 1 వేనే ఉంటుంది. ఎక్కడ కూడా డివైడర్స్ ఉంటా ఉంటాయి. సేఫ్టీ ఉంటుంది. సేఫ్టీ అండ్ డివైడర్స్ ఉంటా ఉంటాయి. ఇప్పుడు అది వస్తున్నటువంటి మిషన్ గ్రేడరు ఎప్పటికప్పుడు రోడ్లను నీట్గా గ్రేడింగ్ చేస్తూ ఉంటారు. మొన్నటి దాకా వర్షాలు పడినాయి. ఈ వర్షాలు కనుక వర్షాలు పడినప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు యాజమాన్యం ఉంటుంది. మాకు పై సూపర్వైజర్లు ఉంటారు. తర్వాత ఎప్పటికప్పుడు రోడ్లను నీట్గా చేస్తూ ఉంటారు. మళ్ళీ యథావిధిగా రోడ్లు బాగానే అవుతాయి. మొన్నటి వర్షాలు బాగా పడినాయి కదా, ఇది రెయిన్ వల్ల కొంత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు రోడ్లు మళ్ళీ. ఓకే. అయితే కొన్ని వీడియోస్ చూసినామన్న, ఈ వర్షం పడినప్పుడు వెహికల్స్ నడవడం కష్టం కదా. ఓకే. అప్పుడు ఇది క్లోజ్ ఉంటుందా, ఎట్లుంటుంది వర్షాలు వచ్చినప్పుడు? ఆ సమయంలో తప్పకుండా ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే డంపర్లు ఆ టైంలో స్కిడ్ అవుతాయి కాబట్టి నడపరు. అంటే వెంటనే దరిదాపుగా మళ్ళీ వర్షం అందేనా ఒక 6-8 గంటలలో మళ్ళీ దరిదాపు సాధ్యమైనంత వరకు రోడ్లు అంటే వాటర్ని ఎప్పటికప్పుడు డివైడ్ చేస్తారు. వెళ్ళిపోతే సైడ్ డ్రైన్స్ ఇస్తూ ఉంటారు ముందే ప్లాన్గా. అయినప్పటికీ కూడా వాటర్ అంటే గ్రేడియంట్లు ఉంటాయి కాబట్టి వాటర్ ఒక సంపు ఉంటుంది, అందులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. వెంటనే రోడ్లను మళ్ళీ డోజింగ్ చేపించడం, గ్రేడింగ్ చేపించడం, తొందరగా స్టార్ట్ చేసే ప్రయత్నమే చేస్తూ ఉంటుంది యాజమాన్యం. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాను మీరు? నేను 30 సంవత్సరాలకు సింగరేణిలో చేస్తున్నాను. గతంలో 10 సంవత్సరాలు అండర్ గ్రౌండ్ మైన్లో చేశాను. 96 నుండి 2006 వరకు నేను అండర్ గ్రౌండ్ మైన్లో చేశాను. యాజ్ ఏ ఆపరేటర్గా 2006 నుండి ఇప్పటి వరకు ఇక్కడ ఇదే ఓసిప్లో చేస్తున్నాను. ఓకే. అంటే ఇక్కడ ఓన్లీ మైన్ అంటే కోల్ మైనింగే కాకుండా మట్టితో సహా మొత్తం వచ్చేస్తుంది. దాన్ని అంటే డిఫరెన్స్ అంటే రెండింటిని వేరు చేస్తారా ఇక్కడ? అవును. ఓకే. ముందుగా డ్రిల్లింగ్ చేయడం వల్ల ఆ మట్టి ఎంత వరకు ఎత్తుందో ముందు దాన్ని డ్రిల్లింగ్ చేస్తారు. చేసి ఆ బ్లాస్టింగ్ మట్టి బ్లాస్టింగ్ చేస్తారు, కోలే బ్లాస్టింగ్ చేస్తారు. ఓకే. దేని దానికే డివైడ్ చేసి తీస్తాం. ఓకే. ఇప్పుడు మనము అదే చోటుకి వెళ్తున్నాం, దాన్ని డంప్ యార్డ్ అంటారు. లోపల నుండి క్వారీ నుంచి వచ్చింది ఏదైతే ఓబీ ఉందో దాన్ని ఇప్పుడు అక్కడ డంపింగ్ చేస్తున్నాం. ఓకే. మనం ఇప్పుడు ఫేస్లోకి వెళ్తాం. సో అక్కడ మనం చూస్తుంది మొత్తం డంప్ యార్డ్ అంట. సో మీరు చూస్తున్నారు కదా, స్ప్రింక్లింగ్ చేస్తారు. ఓకే. అంటే డస్ట్ రాకుండా అంటే మొత్తం దుమ్ము అయిపోతే కళ్ళకు కూడా కనిపించదు కదా. కనిపించదు. ఓకే. దానివల్ల ఎప్పటికప్పుడు కూడా డస్ట్ పొల్యూషన్ కూడా ఉంటుంది కదా. దానివల్ల అక్కడ కింద ఉండేటువంటి వర్కర్స్ కూడా ఎవరికి కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి కోసం ఎప్పటికప్పుడు వాటరింగ్ చేపిస్తారు. ఓకే. అదే. సో లోడ్ బండ్లు వెళ్తూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. సో అవి మొత్తం క్వారీలు మీకు కనిపిస్తుంది కదా, మొత్తం స్టెప్ బై స్టెప్ అన్నట్టు. సో చాలా బాగా కనిపిస్తుంది. కింది నుంచి పై వరకు వెళ్తారన్నా, పై నుంచి కిందికి వెళ్తారా? పై నుండి. ఓకే. ఒక్కొక్క బెంచ్ వచ్చేసి 15 మీటర్లు ఉంటుంది. ఓకే. ఒక 15 మీటర్ల తర్వాత ఇప్పుడు మనం లాస్ట్ మా కోలు మంచి గ్రేడ్ ఉన్న కోలు ఎక్కడ ఉంది అంటే దగ్గర ఒక 200 మీటర్స్ డెప్త్లో ఉన్నాం మనం. ఇప్పుడు వెళ్తాం మనం ఇప్పుడు ఓకే. అక్కడ మంచి కోల్ బెంచ్ ఉంటుంది. ఇక్కడ మన మంచి గ్రేడ్ కోల్ అక్కడే వస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు ఒకటి చూడండి, ఒకటి ఓబీ లేయర్ ఉంటుంది, మధ్యలో మళ్ళీ మీకు కోల్ లేయర్ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. అది వాటర్ స్ప్రింక్లర్. ఓకే. అంటే ఈ పౌడర్ మొత్తం డస్ట్ మొత్తం ఎగరకుండా. ఓకే. డస్ట్ మొత్తం ఎగరకుండా ఎప్పటికప్పుడు ఈ వాటర్ వేస్తూ ఉంటారు. షిఫ్ట్ ఎండింగ్లో ఇక్కడ పెట్టిస్తూ ఉంటారు. ఓకే. షిఫ్ట్ ఎండింగ్లో ఇక్కడ వెహికల్స్ పెట్టారు. ఓకే. ఓకే. ఈ డంపర్ అనేది. ఓకే. ఏదైనా చిన్న రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఇక్కడ టెక్నీషియన్ వాళ్ళు చేస్తారు. ఓకే. సో క్వారీ ఎంత బాగా కనిపిస్తుంది ఒకసారి చూడండి మీరు.
వాటర్ మీరు అన్నారు కదా వర్షాకాలం ఏదైనా ఒక సంపుతారు అక్కడ నుండి పంపులని పెడతా ఉంటారు. ఓకే, అక్కడ నుండి వాటర్ మొత్తం పైకి పంపించేస్తాం. ఓకే. సో ఎప్పుడైనా ఇది అది మొత్తం నిండిపోయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? లేదు అంటే అంత నిండదు, ఓకే, కొంత మేరకే వస్తాయి. దాన్ని ఎప్పటికప్పుడు మళ్ళీ పంపుల ద్వారా పంపించేస్తాం, అవుట్ సైడ్ వెళ్ళిపోతాం. ఈ ప్రాజెక్టు మొదలైంది జర్మనీ టెక్నాలజీతో మొదలైంది. ఓకే, ఇందులో క్రషర్స్ ఉంటాయి, ఇన్పుట్ క్రషర్స్ అంటారు, స్ప్రెడర్స్ ఉంటాయి. ఇక్కడ క్రషర్లో పోసింది ఏదైతే ఉంటుందో ఈ లోపల నుండి తీసుకొని డంపర్ ద్వారా వచ్చింది ఇక్కడ క్రషర్లు పోయడం వల్ల దాన్ని క్రష్ చేసేసి బోల్డర్ క్రష్ చేస్తే స్ప్రెడర్స్ ద్వారా కన్వేర్ ద్వారా స్ప్రెడర్స్ ద్వారా డంపింగ్ చేస్తూ ఉంటారు. ఓకే, దానివల్ల దగ్గర ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు అదే కోలు తీసుకొని వచ్చి క్వారీ నుండి అక్కడ షవల్ ఎత్తిన తర్వాత ఇక్కడ మనకి మీకు ముందు కనబడుతుంది క్రషర్స్ ఏవైతే ఉన్నాయో అందులో పోస్తూ ఉంటారు. ఇక్కడ క్రష్ చేసింది డైరెక్ట్ సిహెచ్పికి ఇక్కడికి నుండి 6 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. కన్వేర్ ద్వారానే కోల్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, అవి క్రషర్స్ మీకు కోల్ చూపిస్తాం. కోల్ మొత్తం వెళ్తుంది. ఓకే, ఈ వాటర్ వర్షాకాలం రెయిన్ సీజన్లో ఈ వాటర్ అండ్ ఒక 1 సైడ్ మొత్తం ఇక్కడ సంపు ఉంటుంది మొత్తం, అవన్నీ టోటల్ పంపులు. ఓకే, ఈ పంపుల ద్వారా పైకి పంపించేస్తాయి. పైకి వెళ్ళిపోతాయి వాటర్ మొత్తం పైకి వెళ్ళిపోతాయి. ఓకే, పంపులు పైప్ లైన్స్. డంపర్ లోడ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక డంపర్ పెడతా ఉంటాం. ఓకే, సో ఒకటి వెళ్ళిపోతుంది, లోడ్ అయ్యి వెళ్ళిపోతా ఉంది వెహికల్, లోడ్ అయ్యి వెహికల్ వెళ్ళిపోతా ఉంది, చూపియండి. సో మొత్తం బొగ్గుతోటి మొత్తం వెళ్ళిపోతుంది లోడ్ అయిపోయి ఇక్కడ నుంచి. సో నెక్స్ట్ మనమేనా అక్కడికి వెళ్ళాల్సింది? మనమే వెళ్ళాలి. ఓకే, డంపర్ వెళ్ళిపోయిన తర్వాత మనం మళ్ళీ లోడ్ తీసుకోవాలి. ఓకే, ఆ డంపర్ అంటే ఎంతసేపటికి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఎంత లాంగ్ వెళ్ళిపోవాలి? అది ఇప్పుడు మనం ఎక్కడైతే క్రషర్స్ ఉన్నాయో ఆ క్రషర్లో పోసి నేను చెప్పాను ఇందాక మనం వచ్చినప్పుడు అక్కడ క్రషర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ డంపింగ్ చేసి వచ్చేస్తారు. ఓకే, అక్కడికి వెళ్ళాలంటే ఒక 15 మినిట్స్ అప్ అండ్ డౌన్ ఒక 20 మినిట్స్ పడుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలా? మనం అక్కడికి వెళ్ళాలి. ఓకే, సో మీరు కోల్ లేయర్స్ మీరు చూడొచ్చు, అంటే స్టెప్ బై స్టెప్ ఉన్నాయి. అంటే కోల్ మధ్యలోనే ఉంది, మళ్ళీ మిడిల్లో అంటే మొత్తం మైనింగ్ అంటే స్టోన్ ఉంది, స్టోన్ మైనింగ్ మొత్తం గనేట్ అది ఇది అన్నట్టు ఉంది. మీరు చూసుకుంటే స్టెప్ బై స్టెప్ లేయర్లు మీకు కనిపిస్తున్నాయి. కోల్ది మొత్తం అంటే బ్లాక్ కలర్ మొత్తం కోలే అనమాట. సో అది మొత్తం ఓకే. మనం వస్తున్నాం అనుకుంటుండే అయినా. ఓకే, ఓకే, మనం వచ్చేది తెలుస్తుంది. లోడ్ ఇస్తాడు, మనం వెళ్ళామంటే లోడ్ కాదు, లోడ్. ఓకే, సో డంపర్స్ ఇట్లా 1 by 1 వచ్చిన తర్వాత ఇక్కడ లోడ్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. పైకి వెళ్ళిపోయి ఆ డంపింగ్ యార్డ్ ఎక్కడ ఉంటుందో సో అక్కడ వేస్తూ ఉంటుంది. సో అక్కడ అంటే మట్టి, రాయి, ఈ కోల్ అక్కడ డిఫరెన్సియేషన్ మొత్తం అంటే డిఫరెంట్గా దేనికి దానికి చేసేసి, అంటే కోల్కి కోలు, మట్టికి మట్టి, రాయికి రాయికి అట్లా తీసేసిన తర్వాత కోల్ని పైకి పంపించడం జరుగుతుంది. అంతే కదన్న? ఓకే, సో మనం అక్కడ చూసుకున్నా కానీ పైన మొత్తం ఆ మిడిల్లో కోల్ కనిపిస్తుంది. ఆడ ఎక్కువ కోల్ ఉంది, ఆడ మనకు జేసీ పుగలా కనిపిస్తుంది కదా. మనకు కిందికి ఉంటుంది, మనం ఏదైతే కనిపిస్తుందో ఓకే, వాటర్ ఏరియాలో 18 మీటర్ల కోల్ బెంచ్ ఉంది. ఓకే, గ్రేడియంట్ ఉన్నట్టు మనకు కనబడుతుంది. మొన్న దాకా వర్షాలు పడినాయి కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు మీకు కోల్ బెంచ్ కనబడుతుంది. ఓకే, అవి డ్రిల్ మిషన్ డ్రిల్లింగ్ చేస్తుంది. డ్రిల్లింగ్ మిషన్ అది కోల్కి డ్రిల్ చేస్తుంది. కోలు, ఓబి, మట్టి కూడా. ఓకే, మట్టి కూడా. ఓకే, మట్టిని అది దానికి. సో నాకు తెలిసి ఈ సలార్, కేజీఎఫ్ ఈ అన్నిట్లలో ఈ క్వారీలు కనిపిస్తూ ఉంటే మీరు చూసుకుంటే ఈ క్వారీలు అసలు ఎంత అందంగా ఉన్నాయి. కానీ ఒక్కొక్కసారి భయం వేస్తుంది, అంటే సింగరేణి కార్మికులు ఎట్లా వర్క్ చేస్తారో ఒక్కోసారి వర్షాలు పడ్డప్పుడు అది. సో అవి ఒకవేళ కూలిపోయి పైన పడినప్పుడు సో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కదా. అవకాశము ఉన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు మా అధికారులు, సూపర్వైజర్లు ఇన్స్ట్రక్షన్ చేస్తారు. వాళ్ళ సూపర్వైజర్లు వాళ్ళు చూసిన తర్వాతనే వారు ముందు ఇన్స్పెక్షన్ వెళ్తారు. మీరు చూసుకోవచ్చు, ఇది మొత్తం మైనింగే. సో ఈ బ్లాక్ మొత్తం కనిపిస్తుంది కదా, మొత్తం ఎంత బాగుంది, నల్ల బంగారం మొత్తం మీరు చూస్తే. సో ఇక్కడ పెద్ద స్టోన్ చాలా బాగా కనిపిస్తుంది. ఇది మొత్తం మైనింగ్. ఇప్పుడు
షవల్ ప్లేస్కి ఇప్పుడు వెళ్ళాలి అంటే మిషనరీ వెళ్ళాలి అంటే ఇప్పటికప్పుడు అలా డోజింగ్ చేస్తూ ఉంటారు. లెవెలింగ్ చేసిన తర్వాత ఓకే ఎలాంటి అంటే డంపర్కి కానీ ఇబ్బంది లేకుండా సేఫ్టీగా ముందు అట్లా డోజింగ్ చేయడం. ఆ తర్వాత మిషన్ ఇక్కడ మన డంపర్స్ అక్కడ వెళ్ళిన తర్వాత అతను లోడ్ ఇస్తా ఉంటాడు. ఓకే ఇప్పటిదాకా అక్కడ కోల్ లోడ్ ఇచ్చాడు ఇతను. ఇది మట్టి ఒక లేరు మట్టి పోయిన తర్వాత దాని కింద బ్లాస్టింగ్ చేస్తారు, మళ్ళీ కోల్ తీసుకుంటారు. ఓకే ఓకే ఫస్ట్ మట్టి వెళ్తుంది తర్వాత కోల్ వెళ్తుంది. ఓకే ఇప్పుడు మీరు చూసారు కదా అక్కడ కోలు అయిపోయింది. అవును ఇది లాస్ట్ మనకు 250 మీటర్స్ డెప్త్ లో 18 మీటర్ల కోల్ బెంచ్ ఉంది ఇందులో. ఓకే దీంట్లో వాటర్ కింద ఇప్పుడు చాలా మంచి కోల్ ఉంది. ఓకే క్వాలిటీ కోల్ ఉంది. వెళ్తుంది ఇది మట్టి అంటే మట్టి ఈస్గా మట్టి వెళ్తుంది. అదే సో ఆ డంపర్ లోడింగ్కి వెళ్తుంది కాబట్టి మనం ఇక్కడ సైడ్కి ఉంటాం. అది లోడ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి మన డంపర్లో లోడ్ అవుతుంది. ఇదంతా ఓపీ అంటే ఇది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో వెహికల్లో కోలు. ఇంకో వెహికల్ ఇది కోల్ కాదు కదా, ఇక్కడ ఇది ఒక లేయర్ ఉంటుంది. ఓకే ఒక 5 మీటర్ల లేయర్ వాళ్ళ చూసారు పక్కన అంత లేయర్ ఉంటుంది. దాని కింద మళ్ళీ కోల్ లేయర్ ఉంటే మళ్ళీ కోల్ మళ్ళీ డ్రిల్లింగ్ చేయాల్సిందే. డ్రిల్లింగ్ చేసిన తర్వాతనే మళ్ళీ కోల్ ఉంటే కోల్కు సపరేట్ ఓబీ డ్రిల్లింగ్ చేస్తారు. ఎన్ని మీటర్లు ఉందని ముందే కూడా ప్లాన్లో ఉంటుంది కదా. ఓకే అంటే ఈ మట్టిది మొత్తం ఎన్ని మీటర్లు ఉందో తెలిసిపోతుంది, అదేవిధంగా కోల్ ఎంత ఎన్ని మీటర్లు ఉందో తెలిసిపోతుంది కాబట్టి దాని ప్రకారంగా ప్లాన్ వేసేసి డ్రిల్లింగ్ చేసేసి తీస్తారు. ఓకే బ్లాస్ట్ చేస్తారా అన్న లేకపోతే బ్లాస్ట్ చేస్తారా? ఓకే బ్లాస్టింగ్ చేసే టైంలో కూడా ఓకే 3 to 3:30 మధ్యలో బ్లాస్టింగ్ చేస్తారు. ఓకే షిప్ ఎండింగ్. టిప్పర్కి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే టిప్పర్ వచ్చేసి 12-15 టన్నులు ఉంటుంది. ఓకే కానీ ఇది 100 టన్నుల డంపరు. మెయిన్గా ఇది జర్మనీ టెక్నాలజీ. ఇందులో సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే చాలా సేఫ్టీగా ఉంటుంది మెయిన్గా. తర్వాత అంటే మనం చూసుకుంటే టిప్పర్ టైర్లు ఏమో కొంచెం చిన్నగా ఉంటాయి, ఇవైతే మనిషి కన్నా ఎక్కువ హైట్లో ఉన్నాయి టైర్లు. టిప్పర్కి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే డ్రైవింగ్లో? ఉంటుందండి. ఏమేమి ఉంటుంది అన్న? ఎందుకంటే దానికి క్లచ్ ఉంటుంది, ఇక్కడ క్లచ్ కూడా ఉండదు. ఓకే ఇది ఆటో సిస్టమ్, ఇది గేర్ సిస్టమ్. ఓకే మార్కెట్ ప్రపంచంలో మొత్తం పోటీతత్వం ఉంది కదా, ప్రొడక్షన్ అనేది ఎక్కువ పెంచుకోవాలి కాబట్టి మిషనరీ ద్వారా తీయడం జరుగుతుంది. అందుకే ఇంత పెద్ద మిషనరీ. అంతమంది ఒక 35 టన్ నంబర్స్ ఉండే, తర్వాత 60 వచ్చినాయి, తర్వాత ఇప్పుడు 80 టన్ నంబర్స్ తీస్తున్నారు. 80 టన్ నంబర్ అంతకుముందు కూడా 85 టన్ డంపర్స్ ఉన్నాయి, తర్వాత ఇప్పుడు 100 టన్ డంపర్స్ తీస్తున్నారు. సో అంటే మొత్తం ఈ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి అన్న. రెడ్ ఫ్లాగ్స్ ఎందుకు ఉన్నాయి? అయితే అక్కడ ముందే వాళ్ళ ప్లాన్లో ఉంటుంది, ఎక్కడి వరకు అక్కడికి దాటి మనం వెళ్ళకూడదు. ఓకే మనం మా పైన ఉండేటువంటి అధికారులు, ఆ సూపర్వైజర్లు వాళ్ళు ముందే మాకు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అది దాటి ఎవరు అక్కడికి వెళ్ళకూడదు, అక్కడ మనం పని చేయకూడదు. ఓకే అక్కడ అది బార్డర్. ఓకే సో అది లోడ్ అయి వెళ్ళిపోతుంది కాబట్టి సో మనం అక్కడికి వెళ్ళాలనుకుంటాం. ఓకే పదండి మనం వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మన బండి లోడ్ అవుతుంది, సో మనం వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మన వెహికల్ లోడ్ అవుతుంది. సో అంటే లోడ్ అయ్యేది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఫస్ట్ వెనకాల నుంచి ఇండికేషన్ వచ్చింది మనకి, ఇక్కడ మనకు మిర్రర్లో కనిపిస్తుంది కాబట్టి ఇండికేషన్ వచ్చేసింది. దాని తర్వాత మనకి ఎంత లోడ్ అవుతుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అంట. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నది. ఇక్కడ ఎంత లోడ్ అవుతుంది అనేది మనకు ఆల్రెడీ తెలుస్తూ ఉంది. అక్కడ లోడ్ వేసింది ఒక బకెట్ వేసిన తర్వాత మనకు 7 టన్స్ వచ్చేసింది. తర్వాత రెండో బకెట్ వేసాడు 15 టన్స్ వచ్చింది. ఓకే టన్నేజ్ అనేది ఇక్కడ ఉంటుంది. అయితే ఇది 100 టన్స్ కాబట్టి అంటే ఇది బకెట్ అంటారు ఇట్లా వేయడాన్ని. షవల్ బకెట్ తో లోడింగ్ చేయదని బకెట్ అంటారు. సో ఇక్కడ మీరు విజువల్ కూడా కనిపిస్తుంది. ఇట్లా సేఫ్టీ కెమెరా, మెయిన్ ఈ కెమెరా రివ్యూ కెమెరా, ఇది సేఫ్టీ కెమెరా. వీడియో మనకు సేఫ్టీ మెయిన్ సేఫ్టీ. ఓకే సేఫ్టీ కోసం సేఫ్టీ కెమెరా. మన వెనకాల ఏముందని తెలియడానికి కోసము ఇది ఉంటుంది. మనకు ఆల్రెడీ వ్యూ మిర్రర్స్ ఉన్నాయి, మీరు చూడండి మిర్రర్స్. అవును. అయితే ఇంకోటి దీనికి KH 38 అని ఉంది కదా అంటే వెహికల్ నంబర్. వెహికల్ నంబర్. ఓకే KH అంటే కొమాట్స్ ఆల్ఫా మిషన్, కొమాట్స్ వాళ్ళు తయారు చేసింది. ఓకే సో ఇది 38 నంబర్ అనమాట. సో క్యాబిన్ ని శుభ్రంగా ఉంచుకోండి, KH 38 అని చెప్పేసి ఉంది. ఓకే
సో ఇప్పుడు మనం డంపర్ లోడ్ అవుతుంది, మన డంపర్ని లోడ్ చేస్తున్నారు కాబట్టి సో మనం ఇక్కడ నిల్చొని మనం మాట్లాడుతున్నాం. ఒక్కసారి వ్యూ పాయింట్ చూడండి, మొత్తం ఇక్కడ మొత్తం కింద వాటర్ ఉన్నాయి. అంటే ఎక్కడెక్కడ మైనింగ్ ఉంది అంటే పాయింట్స్, అంటే ఎక్కడెక్కడైతే తీయాలో స్టెప్ బై స్టెప్ ఉంది. సో అక్కడ జరుగుతుంది, మళ్ళీ దాని తర్వాత కింద జరుగుతుంది, అక్కడ జరుగుతుంది. అంటే కొన్నిటి దగ్గరనేమో దీన్ని ఊపి అంటారంట. సో మట్టి అంటే మన భాషలో మనం మట్టి అంటాం కాబట్టి సో మట్టి తీసుకెళ్తున్నాయి ఇవి. దాని తర్వాత కోల్ తీసుకెళ్తున్నాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ లేయర్లు మనకు కనిపిస్తున్నాయి కదా. సో పైన మట్టి ఉంది, దాని తర్వాత కోల్ ఉంది. సో అట్లా లేయర్ వైజ్ ఉన్నాయి ఇది మొత్తం. కానీ డంపర్లు ఎన్ని ఉన్నాయంటే ఒక్కసారి చూడండి, ఈడ 2 డంపర్లు అంటే అవి వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ మనది లోడ్ అవుతుంది కాబట్టి అవి వెయిట్ చేస్తూ ఉన్నాయి. సో అక్కడ చూడండి మొత్తం నాకు తెలిసి మొత్తం డంపర్లు అవి దగ్గరికి వెళ్తే కానీ మనకు తెలియట్లే అవి ఎంత పెద్దగా ఉన్నాయి అని చెప్పేసి. సో మనకు చిన్నగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడికి అక్కడికి చాలా కిలోమీటర్లు. సో లోడ్ అయిపోయిందంటే సో మనం వెళ్ళిపోవాలి, పదండి. సో లోడ్ అవ్వగానే అక్కడ ఆరం కొడుతూ ఉంటారు, ఇక్కడ మనకు తెలిసిపోతూ ఉంటుంది. సో లోడ్ అవ్వగానే మనం వెళ్ళిపోగానే అక్కడ ఉన్న వెహికల్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. సో అంటే మైలేజ్ ఎట్లా ఇస్తుంది అన్న, అంటే టిప్పర్కి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా ఈ మైలేజ్ దాంట్లో? ఓకే, మనకు డంపర్ వచ్చేసి గంటకు 40 నుంచి 50 లీటర్ల డీజిల్ కాలుతూ ఉంటుంది. ఓకే, అంటే ఈ టిప్పర్కి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అన్న? ఉంటుంది కదా. ఇప్పుడు ఒక టిప్పర్ అంటే ఏముంది, టిప్పర్కి ఒక్కసారి చూడండి మనం ఎంత హైట్ నుంచి వెళ్తున్నాం, చాలా హైట్ నుంచి వెళ్తున్నాం మనం. టిప్పర్లు క్వారీకి వచ్చి లోడ్ తీసుకోలేవు కదా, ఎందుకంటే చాలా గ్రేడియంట్ లోడ్ కాబట్టి గ్రేడియంట్లో అవి తీసుకోలేవు. దీని ఇంజన్ కెపాసిటీ చాలా ఎక్కువ కదా. అదే. సో ఇప్పుడు ఇది ఎక్కడికి తీసుకెళ్తామన్నా మనం ఇప్పుడు దీన్ని ఎక్కడైతే మన డంపింగ్ యార్డ్ ఓకే డంప్ యార్డ్కి తీసుకెళ్ళి అక్కడికి చేస్తూ ఉంటాం. మళ్ళీ ఇక్కడికి రావాలి. మాది డ్యూటీ 7 to 8 ఓకే కదా, 8 hours డ్యూటీ. ఓకే, డ్రిల్ మిషన్. ఓకే. సో అంటే ఈ వెహికల్ వెళ్ళడానికి ఏమైనా ఇబ్బంది ఉంటే అది వచ్చి క్లియర్ చేస్తారు అక్కడ. ఇది డ్రిల్లింగ్ ఏరియా. డ్రిల్ చేసిన తర్వాత ఓకే బ్లాస్టింగ్ చేస్తారు. దీంతోనే డ్రిల్లింగ్ చేసేది మనం. ఓకే, అంటే బ్లాస్ట్ ముందు డ్రిల్ చేసేది దీంతో. ఓకే, దీంతో డ్రిల్ అయిపోయిన తర్వాత బ్లాస్ట్ అవుతుంది. బ్లాస్ట్ అయిన దాన్ని ఇప్పుడు మెటీరియల్ ఇప్పుడు మన షవల్తోని మనం తీసుకెళ్తున్నాం. ఓకే, ఈ 8 hours ఎన్ని ట్రిప్పులు కొట్టాడు అనేది కూడా ఇక్కడ మాకు ట్రిప్ అని ఉంటాడు. ట్రిప్ అని షెల్టర్ ఇదే. అతను మనం ఏ బండి వెళ్తుంది, బండి నెంబర్ తీసుకొని మన పేరు రాసేసుకొని అందులో ట్రిప్పులు వేస్తారు. ఓకే, నేను ఎన్ని ట్రిప్పులు వేశాను అనేది అక్కడ ట్రిప్ అని కూడా ఉంటాడు. ఎప్పటికప్పుడు ట్రిప్పులు వేస్తాడు. ఏ షవల్ నుండి తీసుకున్నాను నేను, ఏ డంపర్ తీసుకున్నాను కూడా, నేను ఎన్ని ట్రిప్పులు కొట్టాను కూడా వాళ్ళు తీసుకుంటాను. ఓకే, అంటే పర్ డే అంటే మీ షిఫ్ట్లో ఎన్ని ట్రిప్పులు కొట్టాలి మీరు? మేము ఎన్ని ట్రిప్పులు అనేది ఉండదు, కానీ ఆ మినిమం మనకు ఆ డిస్టెన్స్ని బట్టి ఉంటుంది. మన ఇప్పుడు డంపింగ్ దగ్గర ఉందనుకో 10-12 ట్రిప్పులు కూడా కొట్టే, ఇంకా దగ్గర ఉన్నట్లయితే 15 ట్రిప్పులు కొట్టే సందర్భాలు ఉంటాయి. డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఎంత లేదని ఒక 15 ట్రిప్పులు అయితే ఈజీగా పడతా ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇంత హెవీ వెహికల్లో పైన కూర్చుంటారు అంటే ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయన్నా, అంటే స్పైన్ ప్రాబ్లమ్ కానీ అట్లా? అది ఇప్పుడు మాకు ఎంగేజ్లో ఉన్నాం కాబట్టి అలాంటి ఇబ్బంది అయితే ఇప్పుడు వరకైతే ఏమి లేదు. కొందరికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది, సిక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే మాకు ఈ డంపర్లు మంచి, అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి సస్పెన్షన్ దానికి తగ్గట్టుగా, ఈ రోడ్లకు తగ్గట్టుగా ఈ మిషనరీ కూడా అలానే చూస్తున్నారు మీరు కూడా, మంచి యాక్షన్ ఉంటుంది. సస్పెన్షన్ కానీ ఇప్పుడు మా సీటింగ్ కూడా చాలా చక్కగా ఉంది చూడండి. అవునవును, సీట్ కూడా బాగానే ఉన్నాయి. అలాంటి ఇప్పుడు బండ్లు కూడా కొన్ని సందర్భాల్లో కూడా మాకు కొన్ని సస్పెన్షన్ వీక్ హిట్టింగ్ అయినప్పుడు మళ్ళీ దాన్ని మనం ఇప్పుడు వర్క్ షాప్ తీసుకెళ్తాము. రిపేర్ సెక్షన్ పెట్టినట్లయితే వాళ్ళు రిపేర్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. మన వెహికల్ కదా మెయింటెనెన్స్ ఎట్లా చేయించుకుంటామో, మన బైక్ కార్లను ఎట్లా చేయించుకుంటామో దీని కూడా వర్క్ షాప్ ఉంది. వర్క్ షాప్లో టెక్నీషియన్స్, సూపర్వైజర్లు, ఇంజనీర్స్ అందరు ఉంటారు. రిపేర్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. ఓకే, ప్రెషర్లో వేసిన తర్వాత రన్ చేస్తుంది. పెద్ద పెద్దగా ఉంటాయి కదా బౌల్డర్లు ఉంటాయి కదా, వాటికి రన్ చేసిన తర్వాత అది కన్వేర్ ద్వారా వెళ్ళిపోతా ఉంది. ఓకే, సో డంపింగ్ యార్డ్కి మనం వచ్చేసినాం. సో లోడ్ చేసుకొని వచ్చేసి ఇక్కడ అన్లోడ్ చేస్తూ ఉన్నాయి. ఇగో ఇప్పుడు 214 నంబర్ అన్నది వెహికల్ నెంబర్ అది. సో ఈ 214 వెహికల్ అనేది సో ఇగో అక్కడ అన్లోడ్ చేస్తూ ఉంది. లోడ్ చేసుకొచ్చి ఇక్కడ డంప్ యార్డ్ దగ్గర అన్లోడ్ చేస్తూ ఉన్నారు. సో ఓకే ఓకే ఓకే, ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ సూపర్వైజర్ పర్యవేక్షిస్తూ ఉంటాడు. డంప్ యార్డ్ జామ్ కాకుండా అక్కడ డోజర్తో డోజింగ్ చేపిస్తూ ఉంటారు. సేఫ్టీగా కూడా మేము అక్కడ డంపింగ్ చేసే క్రమంలో కూడా డంపర్ వెనుకబడకుండా కూడా అక్కడ
ఉన్నారు చూడండి మీరు. ఓ అవును 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 అవును. ఓకే, సో ఇక్కడ అన్లోడ్ అవుతూ ఉంది చూడండి ఒకసారి మీరు. ఇప్పుడు మనది కూడా అన్లోడ్ అవుతూ ఉంటుంది. సో అన్లోడ్ అయిపోయింది, వెళ్ళిపోతుంది ఇంకా. Reverse కూడా clear గా ఉంటుంది. ఓకే, సో మనది ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. సో ఎంత బ్యాక్ ఇళ్లల్లో అది మనం ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సో అన్లోడ్ అయ్యేది కూడా చూడండి మీరు ఈ స్క్రీన్లో. అన్లోడ్ అయిపోతుంది. అది అన్లోడ్ అయిపోయింది. ఇక్కడ డంపింగ్ యార్డ్లో మనం అన్లోడ్ చేసేసినాం. ఇక ఇప్పుడు మనం వెళ్ళిపోవడం ఇంకా. సో మనం లోడ్ తీసుకొని అన్లోడ్ చేసేసి ఇంకా మనం పైకి వెళ్ళిపోతున్నాం. ఎక్కడి నుంచి అయితే మనం ఈ డంపర్ తీసుకొచ్చినామో అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వ్యూ పాయింట్ నుంచి మనం చూస్తున్నాం. ఒక్కసారి మీరు చూడొచ్చు మొత్తం. సో క్వారీలు అంటే మనం ఇంతకుముందు ఎక్కడెక్కడికి వెళ్ళామో, సో ఫస్ట్ మనము ఇక్కడికి వెళ్ళి మనం లోడ్ చేసుకున్నాం. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు జూమ్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఫస్ట్ అక్కడ లాస్ట్కి వెళ్ళాము మనం, ఆ వాటర్ దగ్గరికి. ఆ లాస్ట్లో ఒక జేసీబీ నింపుతుంది కదా, లోడ్ చేస్తుంది. సో అక్కడికి వెళ్ళినాం. దాని తర్వాత ఇక్కడికి వచ్చి మనం లోడ్ చేసుకుని మళ్ళీ లాస్ట్కి వెళ్ళి అక్కడ లాస్ట్ ఇప్పుడు మనకి ఇది కనిపించట్లేదు. సో అక్కడ అన్లోడ్ చేసినాం మనం తీసుకెళ్ళి. సో మీరు చెప్పండి అన్న. మనం ఎక్కడైతే మనం క్రషర్ దగ్గర నుంచి వెళ్ళి మట్టి మనం లోడ్ చేసుకొని వెళ్ళామో దాన్ని మనం ఇక్కడ నుండి ఈ ప్రాంతం నుంచి మళ్ళీ మనం డంప్ యార్డ్కు దగ్గర దాదాపు ఒక 2.5-3 కిలోమీటర్లు అక్కడికి వెళ్ళి మనం డంప్ చేయడం జరిగింది. అట్లే కోల్ డంపర్లు కూడా తీసుకెళ్ళి అక్కడ క్రషర్లు పోసినట్లయితే అది వాటి ఇన్పుట్ క్రషర్స్ అంటారు. ఆ క్రషింగ్ చేసినటువంటిది కన్వేర్ ద్వారా అక్కడ మనకు సిహెచ్పి అనే ఉంటుంది, ఇక్కడికి 7 కిలోమీటర్లు వస్తుంది. కన్వేర్ ద్వారా అక్కడికి వెళ్తే అక్కడ నుండి అక్కడికి వ్యాగన్స్ వస్తాయి, ట్రైన్ వ్యాగన్స్. అక్కడ మీరు చూస్తే కన్వేయర్ బెల్ట్ అక్కడ నుంచి ఉంది. అక్కడ నుంచి ఆ కిలోమీటర్లు 7 కిలోమీటర్ల దూరం ఉంది, మీకు కనిపించేస్తుంది లైన్గా. 7 కిలోమీటర్ల కన్వేర్ ద్వారా కోల్ వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక సైలో బంకర్స్ ఉంటాయి. అక్కడ నుండి మనకు ట్రైన్ వ్యాగన్స్ వస్తాయి, కోల్ తీసుకొని వెళ్తాయి. ఓకే, ఈ వాటర్ అంతా ఇట్లా వస్తాయన్న? ఈ రెయిన్ సీజన్ కానీ నార్మల్గా కూడా వచ్చే వాటర్ కూడా ఒకవైపు సంపు తయారు చేసి అక్కడ నుండి ఈ పంపుల ద్వారా పంపింగ్ పెట్టుతారు. పంపింగ్ ద్వారా బయటికి పంపించేస్తూ ఉంటారు. ఓకే, ఈ వాటర్ అన్న. సలార్ మూవీ ఇక్కడ జరిగిందంట కదా? సలార్ మూవీ వచ్చేసి మన ప్రభాస్ ఇక్కడ షూట్ జరిగింది. ఈ ప్లేస్లే మనకు షూటింగ్ సంబంధించిన అన్ని మనకు విజువల్స్ ఇవే. ఓకే, ఇక్కడే మొత్తం ఇక్కడే షూట్ జరిగింది. ఇది సలార్ మూవీ ఇక్కడ జరిగిందా? ఇక్కడ జరిగింది. ఓకే, ఎన్ని డేస్ జరిగిందన్న? 15 days జరిగింది. 15 days అంటే ఆ షూట్లో మీరు ఏమన్నా ఉండేనా? షూట్లో ఏం లేదు, ఇక్కడ ఉండి దగ్గర ఉండి చూసేసి. ఓకే, ప్రభాస్ని చూడడం జరిగిందా? ఓకే, ఎక్కడ జరిగింది కరెక్ట్? ఇది లొకేషన్ ఫస్ట్ రోజు ఇక్కడ జరిగింది ఈ డంపర్ పక్కన. ఓకే, తర్వాత డే ఇక్కడ జరిగింది మన కోల్ మైన్ లోపల. ఓకే, అక్కడ 15 days వరకు అక్కడ జరిగింది. ఓకే, కోల్ బేస్లో అక్కడ లోపల. ఓకే, క్వారీ సైడ్. ఓకే, అంటే షూటింగ్ జరిగినన్ని రోజులు మీరు బాగా ఎంజాయ్ చేసారా? బాగా ఎంజాయ్ చేసినాం. ఓకే, అంటే పని ఏం లేకుండేనా? పని ఫస్ట్ డే మాత్రం పని ఏం లేదు, పర్మిషన్ తీసుకుని ఉన్నారు కదా. ఫస్ట్ డే మాత్రం ఇక్కడ పని ఏం లేదు, మొత్తం చూసుకుంటూనే ఉన్నాం. ఓకే, సో ప్రభాస్ ని చూసినావు? చూడలేదా? భయం ఎందుకు పడుతున్నావు? భయం కాదు, వాస్తవానికి అయితే నేను అప్పుడు డ్యూటీ రాలే. ఓకే, సో ఏం చేస్తున్నావు అన్న? మొత్తం చేతులకి గ్రీస్ గన్ రిపేర్ చేస్తున్నా. ఆహా, ఓకే, ఏడా? డంపర్ కొట్టే గ్రీస్ గన్ ఇది. దా ఒకసారి చూద్దాం దా. ఇదా? ఏం చేస్తున్నావు అన్న?
ఇది రిపేర్ చేసి ఇప్పుడే. ఓకే. ఇది వచ్చేసి గ్రీస్ వీటికి ఫ్రీ మూమెంట్ కోసం గ్రీస్ అప్లై చేస్తాం Okay. అన్నమాట. అది దీన్ని మిషనర్తో చేస్తాము. కంప్రెసర్ ఫార్వర్డ్ అయిపోతుంది ఈ పంపుకి. ఈ పంపుకి ఫార్వర్డ్ అయిన తర్వాత దీనికి గ్రీస్ ప్రెషర్ వస్తుంది దీనికి వచ్చిన తర్వాత ఈ గన్నుకు వస్తుంది. ఇది మనకు ఆన్ ఆఫ్ సిస్టంలో ఇది ఉంటుంది. ఓకే. అది ఓకే. ఈ బండ్లు అంటే ఇవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అన్న ఇవి? ఇది స్టార్ట్ అంటే ఇప్పుడు దీనికి 50 hours లాంగ్ ప్రిమెంట్ కోసము ఇడికి వస్తాయి. ఆల్రెడీ లోపల నడుస్తున్నాయి. వీటిని డంపర్ అంటారా? వీటిని డంపర్ 100 ton డంపర్. ఓకే, 100 ton డంపర్. ఓకే. ఈ టైర్ ఒక్కటి ఎంత ఉండొచ్చు రేట్? టైర్ ఎక్కడ ఉండవు? 10 lakhs ఉంటుందా? ఓకే. ఏ టైర్కి సంబంధించింది మీరా? టైర్లు అమ్ముతాడా? సో అంటే ఒక్క టైరు మనకన్నా హైట్ ఎక్కువ ఉంది, ఇంత పెద్దవి. సో ఇవి ఎట్లా తీసుకొని వస్తారో ఎక్కడ తీసుకొని వస్తారు? ఇవి మౌంటింగ్కి అయితే ప్రత్యేకంగా ఒక మిషన్ ఉంటుంది. ఓకే. ఆ మిషన్తోనే మనము మౌంట్ చేయాలి. ఓకే. ఎంత ఉంటుంది దీని కాస్ట్ ఎంత? మేము 8 lakhs వెళ్ళి 15 lakhs దాకా ఉంటుంది. 8 నుంచి 15 లక్షలు. బ్రాండ్ బట్టి టైర్ బట్టి ఉంటుంది. ఓకే. ఈ డంపర్ది ఎంత ఉంటుంది? ఈ డంపర్ 3.5 crores. క్రోర్సా? 3.5 crores. ఓకే. ఎన్ని ఉన్నాయి? మన దగ్గర 37 మిషన్స్ ఉన్నాయి. 37 మిషన్స్ ఉన్నాయి. అంటే నడుస్తూనే ఉంటాయి ఎప్పటికీ? ఎప్పటికి రన్నింగ్ ఉంటాయి. 24 hours నడుస్తూనే ఉంటాయి. ఓకే. ఓకే. ఆయిల్ లేకుండా ఓసునే గ్రీస్ లేకుండా ఓకే. అంటే మీరు మెయింటెనెన్స్లో మీరు పని చేస్తారు? మెయింటెనెన్స్ మేము పని చేస్తాం. ఓకే. మీరు ఇప్పుడు ఏం చేస్తారు అన్న? మేము ఇప్పుడు మెయింటెనెన్స్ గ్రీస్ ఆయిల్ ఓసులు అయినా ఓసు పోతే ఓసు వేసుడు, ఓకే. ఆ గ్రీసు అప్లై చేస్తాం. ఆయిల్ తక్కువ ఆయిల్ చేస్తాం. అవన్నీ ఫిల్అప్ చేసి లంచ్ టైం వరకు ఇస్తే ఆపరేటర్ వచ్చి లోపలికి తీసుకెళ్తాడు. ఓకే. రోజు దీనికి ఒక షెడ్యూల్ ఉంటుంది. దీని షెడ్యూల్ అంటే ఏంటంటే ఒక 5 బండ్లు 6 బండ్లు డైలీ షెడ్యూల్ పెడతారు అన్నట్టు. షెడ్యూల్ పెడితే వాటిని మనము చేసి వాళ్ళకు ఇమ్మీడియట్లీ చేయాలి. అంటే దాని టైమింగ్ ప్రకారం అనేది ఏం లేదు. ఒకవేళ ఎక్కువ మెకానిజం ఉంటే దాన్ని ఇక్కడ చేసేసి ఆయిల్ ఒకటి, నెక్స్ట్ ఇలా టైర్లో గాలి హవా అది లేకుంటే వాటిని కూడా ప్రిమెంట్ చేసి పంపించడం జరుగుతుంది. ఓకే. దాని యొక్క సిస్టమ్ను ఏ విధంగా నడుస్తుందని కూడా వీళ్ళు కంప్యూటర్లో దాన్ని చూస్తారు. దీనిలో ఏమేమి ఉన్నాయి, ఏం పోయింది, ఏమైనా ఉందా, ఇంకా ఏమైనా చేసేది ఉందా అని దాని సిస్టంలో పెట్టి. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారు మీరు? నేను దాదాపు ఇలా చేయబట్టి 18 years అవుతా. 18 years అవుతుందా? అంతకుముందు అండర్గ్రౌండ్లో చేసాము. ఓకే. అక్కడ బాగుందా ఇక్కడ బాగుందా? ఎక్కడిదక్కడే. అక్కడ అంటే మన చాయిస్ ఎంత అంటే అంత ఫీలింగ్ అది. ఓకే. సో ఆడ డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, ఈడ ఎక్కువ వస్తున్నాయా? అప్పుడు జూనియర్ కాబట్టి అది అప్పుడు సిస్టంలో అది తక్కువ అనిపిస్తుంది. ఓకే. మన ఏంటి రెపో రేటుని బట్టి మనకు క్యాలిక్యులేషన్ చేస్తే మనకు పేమెంట్స్ అన్నీ చేస్తారు. ఓకే. అది సిస్టంలో మనకు అక్కడ అది అంతే, ఇక్కడ ఇంతే. అక్కడ ఏంటంటే అండర్గ్రౌండ్ అలవెన్స్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ అలవెన్స్ ఏమి ఉండదు, మామూలుగా మనకు ఇచ్చే అలవెన్సులు మాత్రమే వస్తాయి. ఓకే.